పుణ్యానికి పోతే పాపం వెంటాడుతున్నట్లుగా రాజధాని రైతులు గతంలో అంటే ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూముల వ్యవహారం కానీ లేదంటే రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం కానీ గత ప్రభుత్వానికి నచ్చలేదు. ఈ కారణంతో అనేక మంది రాజధాని రైతుల మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇవి అక్రమ కేసులని రైతులు చెప్తారు, కాదు సక్రమంగానే పెట్టామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. సో మొత్తంగా చట్టం ఎలా ప్రవర్తించబోతుంది, ఏం చేయబోతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు అదే రాజధాని కేసులు రైతులను వెంటాడుతున్నాయి. ఎందుకంటే 2019 వరకు రాజధాని ప్రాంతంలో రైతులకు కేసులంటే పెద్దగా తెలియదు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు లేదా ఆర్థికపరమైనటువంటి అంశాలు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలకు సంబంధించినటువంటి భూ వివాదాలు తప్ప వాళ్ళు పెద్దగా కోర్టు మెట్లెక్కేటువంటి పరిస్థితి ఉండదు. కానీ 2019 తర్వాత రాజధాని ప్రాంతంలో వేల సంఖ్యలో పోలీసులు మోహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజధాని గ్రామాల్లో ఏ రైతు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా తన వాక్ స్వాతంత్రాన్ని బయటపెట్టినా కేసులు నమోదయ్యేటువంటి ప్రచారం ఉండేది. అదే కోవలో దాదాపుగా 2000 మందికి పైగా రైతాంగం మీద కేసులు నమోదయ్యాయి. సో అప్పుడు కేసులు నమోదయ్యాయి కదా, ఆ విషయం అంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటే అప్పుడు పెట్టినటువంటి కేసులు ఇప్పుడు రైతులను వెంటాడుతున్నాయి. ఎందుకంటే రైతుల కుటుంబాలకు సంబంధించి ఎవరన్నా పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్లు కావాల్సి వచ్చినా మీ మీద కేసులు ఉన్నాయి అంటున్నారు. లేదా చదువుకున్న పిల్లలు విదేశాల్లో ఉంటే మీ మీద కేసులు ఉన్నాయి, మీకు పాస్పోర్ట్లు రెన్యువల్ చేయడం సాధ్యపడదు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఆలూరి యుగంధర్ అనేటువంటి ఒక రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమకారుడు అనుకోవచ్చు, లేదా రైతు, ప్రధానంగా రైతే అతను. ఉద్యమకారుడు అంటే గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం బాట పట్టాడే కానీ వాస్తవం మాట్లాడితే రైతు కుటుంబమే. అలాంటి కుటుంబానికి ఇప్పుడు పాస్పోర్ట్ నిరాకరించారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మాయి కానీ లేదా ఇతర బంధువులు కానీ అమెరికాలో ఉన్నారు. ఆ అమెరికా వెళ్ళటం కోసం పాస్పోర్ట్ రెన్యువల్ కావాలి అని అడిగితే మీ మీద కేసు ఉందనేటువంటి విషయం బయటపడింది. సో మేము ఆ రోజు అంటే సిఆర్డిఏ ఆఫీస్లో వాస్తవం అడగటానికి వెళ్ళాము, మా భూమికి సంబంధించినటువంటి వివరాలు కనుక్కోవడానికి వెళ్ళాము, మేము భూమి ఇచ్చాం కదా, మా హక్కులేంటి అని అడగటానికి వెళ్ళినందుకు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని ఇప్పుడు ఆ రైతు కుటుంబం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి కేసులన్నీ కూడా మాఫీ చేస్తారు, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కేసులు రాజధాని గ్రామాల్లో రైతుల మీద పెట్టినటువంటి కేసులు మొత్తం కూడా మాఫీ చేస్తారు అనేటువంటి ప్రచారం గతంలో జరిగింది. కొన్ని కేసులు తీసేశారు కూడా. కానీ చాలామంది రైతులు ఇప్పటికి కూడా అప్పుడు పెట్టినటువంటి కేసులు ఏవైతే అక్రమంగా పెట్టారా లేదంటే అప్పటి ప్రభుత్వం యొక్క ఒత్తిడి మీదకి పెట్టారా అనేది పక్కన పెడితే అప్పుడు పెట్టినటువంటి కేసులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. మేము ప్రతినిత్యం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, మేము ఏదైతే ఒక మంచి అంటే ఒక కాజ్ కోసం ఒక రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణం ఉండాలి, రాజధాని ఇక్కడే ఉండాలి అనేటువంటి నినాదంతో మేము ఉద్యమం చేశాము. ఆ ఉద్యమం నచ్చక అప్పటి ప్రభుత్వం మా మీద కేసులు పెట్టింది. కానీ ఇప్పుడు కూడా ఆ కేసులు వెంటాడుతున్నాయి, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనేది రాజధాని ప్రాంతంలో రైతులు పడుతున్నటువంటి ఆవేదన. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ కేసులు తీసేస్తామని చెప్పినప్పటికి కూడా వాస్తవ రూపంలో అది కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా ఎంతోమంది రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు, ప్రతినిత్యం అవమానాలకు గురవుతున్నారు. ఈ విషయంపై ముందు అంటే ఏదైతే రాజధాని ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేస్తుందో కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల్ని ఒకంత కనిపెట్టాలి. ఎందుకంటే కేవలం రాజధాని రైతాంగం ఏదైతే ఉద్యమాల బాట పట్టారో ఆ ఉద్యమాల వల్లే, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే రాజధాని ఇప్పటికి కూడా ఇక్కడ ఉంది, లేదంటే అప్పటి ప్రభుత్వం తరలించేసేదే వేరే ప్రాంతానికి అనేది కూటమి ప్రభుత్వమే చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మీద అప్పటి ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసులు తీసివేస్తారనేటువంటి ఆలోచనతో రైతాంగం ఉన్నారు.
అయితే ఇది ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది.